ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో బ్యాంక్ ఆఫ్ బరోడా వద్ద ఖాతాదారులు ఆందోళన చేపట్టారు. బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలు కనిపించడం లేదని ఖాతాదారులు ఆరోపిస్తూ నిరసనకు దిగారు. 100 మంది బాధితులకు టోకెన్లు జారీ చేసి పోలీసుల బందోబస్తు మధ్య అధికారులు బ్యాంకులో విచారణ చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని ఖాతాదారులు డిమాండ్ చేస్తున్నారు. ఏ బ్యాంక్ లో పెట్టారు? ఈ బ్యాంక్ ఆఫ్ బరోడాలో 6 కాసులు పెట్టారు. సెప్టెంబర్లో 3 కాసులు పెట్టారు. మొన్న ఫిబ్రవరిలో 2 కాసులు పెట్టారు. మొత్తం 6 కాసులు పైన ఉంది. అయితే ఇక్కడ ఈ వార్తలు ఇలా వచ్చాక చెక్ చేసుకుందామని వచ్చామండి. అక్కడ ఉందో లేదో అయితే లోపల నుంచి బ్యాంక్ లో చాలా అవినీతి జరిగింది. ప్రధానంగా బంగారం తాకట్టు పెట్టుకునే వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టినట్టు పెట్టించి అప్పుడైతే రాజు అనే అతను ఆ బంగారాన్ని తస్కరించాలని చెప్పి నిన్న బయటపడింది. వందలాది మంది బాధితులు బ్యాంకు దగ్గర నిరీక్షణ చేస్తున్నారు. చాలా బ్యాంక్ అధికారులు తక్షణం స్పందించి అవసరమైతే జిల్లా నుంచి ఇంకా యంత్రాంగాన్ని తెప్పించి ఎంత బంగారం పోయిందనేది నిర్ధారణ చేయాలి.